పండుగలు ఏవైనా సరే దానధర్మాలను చేయడం శుభసూచకంగా పరిగణిస్తారు. ఇక అందులోనూ మకర సంక్రాంతి పర్వదినాన దానధర్మాలు చేయడం మంచిదని ఎంతోమంది పండితులు చెబుతున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా స్నానాలు చేయడం, ఆ తర్వాత దానాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మకర సంక్రాంతి పుణ్యదినాన ఉదయాన్నే స్నానం చేసి, దానధర్మాలను చేసి సూర్యుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని, అనేక దోషాలు తొలగిపోతాయని చెబుతారు. మకర సంక్రాంతి పుణ్యదినాన దానం చేయవలసిన వస్తువుల విషయానికి వస్తే, సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. నల్ల నువ్వులు లేకుంటే తెల్ల నువ్వులను దానం చేయొచ్చు. నువ్వులను దానం చేయడం వల్ల శనికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతున్నారు. సూర్య భగవానుడు శని ఇంటికి చేరుకున్నప్పుడు శని నువ్వులతో సూర్యుడికి స్వాగతం పలికాడు అని, అందుకే నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం వల్ల జాతకం పైన తగ్గుతుందని చెబుతున్నారు. ఇక మకర సంక్రాంతి రోజున దానం చేయవలసిన మరొక వస్తువు పొట్టు మినప్పప్పు. నల్లని మినపగుళ్ళు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని, జాతకంలో శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా సంక్రాంతి నాడు కిచిడిని దానం చేయడం వల్ల కూడా దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయని చెబుతున్నారు. పెసరపప్పుతో చేసిన కిచిడీ వల్ల బుధగ్రహానికి సంబంధించిన దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుందని చెబుతున్నారు. కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాలు చేయడం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మకర సంక్రాంతి నాడు దానం చేయాల్సిన మరొక వస్తువు బెల్లం. బెల్లాన్ని దానం చేస్తే సూర్యునికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని, అలాగే బృహస్పతి శని దోషాలను కూడా బెల్లం తొలగిస్తుందని చెబుతున్నారు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటామని, అందుకే సూర్యుడు బలంగా ఉండటం కోసం బెల్లాన్ని దానం చేయడం మంచిదని చెబుతున్నారు.